ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు నిర్వహించే కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని గౌడ్ సంఘం సభ్యులు పాల్వంచి రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, శివకుమార్ గౌడ్, రమా గౌడ్, లక్ష్మణ్ గౌడ్ అన్నారు. వార్షికోత్సవ వేడుకలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు తెలిపారు. 9న గణపతి పూజ, పుణ్యవాచనం, 10న గంగను వెళ్లడం, 11న గ్రామ దేవతలు పోచమ్మ దుర్గమ్మకు బోనాల సమర్పణ, 12న అమ్మవారికి అభిషేకం, కళ్యాణం, 13 ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ, అలాగే సిద్దిపేట వారిచే ఒగ్గోళ్ల కార్యక్రమం, 3 రోజుల పాటు అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అట్నే పెట్టి నేను లోపల పోయి తెస్తా. వస్తుందా లోపలికి పోయి గణపతి పూజ శుక్రవారం మండల కేంద్రం కొల్చారంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రేణుకా మాత ఆలయ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 9వ తేదీ శుక్రవారం నాడు గణపతి ప్రార్థన పుణ్యవచనము, 10వ తేదీ లందకు వెళ్ళడము, గంగకు వెళ్ళడము, పుట్టమన్ను, కాటమయ్య బోనం, 11వ తేదీ నాడు గ్రామదేవతలకు దుర్గమ్మ, నల్ల పోచమ్మకు బోనాలు మరియు 12వ తేదీ సోమవారం నాడు అమ్మవారి కళ్యాణము, ఒగ్గు కథ మరియు 13వ తేదీ నాడు మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మకు బోనాలు నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున మండల పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి భక్తులందరూ అధికంగా హాజరై జయప్రదం చేయగలరని కోరుతున్నాం.